భయపడిపోయావా? నేనిప్పుడు నిన్ను ఏవైనా చేయగలను, కానీ ఆ అడవిలోకి తీసుకెళ్లి నిన్నేవైనా చేయగలను. అడిగేవాడెవడలేడు, కానీ నేను ఆ పని చేయలేదు. కారణం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక పువ్వుని అరచేతిలో పెట్టుకొని చూసుకున్నట్టుగా నేను బాగా చూసుకుంటాను. ఏంటి ఆ రోజు జరిగింది గుర్తుంది కదా? ఏంటి నన్నే బెదిరిస్తున్నావా? పోనీ లేని ఊరికే ఉన్నాను. ఇదిగో చూసావు కదా ఈ చేతి బరువు. నిన్ను మర్యాదగా పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నోరు మూసుకొని పడుండు. ఇక నుంచి నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. లేదని ఎదురు తిరిగితే ఇంకొంచెం ఘాటు సరుకు. మురుగంది కదా, బాగుందిలే. ఏంటే ఇటువైపు వచ్చావు? తాగడానికేముంది? రోజు అందరు తాగేదే ఇక్కడ ఉంది. నాకో గ్లాస్ పోయి. ఎలా గ్లాసా? ఇక మించి టంగ ఒంటి మీద నీ చేయి పడిందంటే రాస్కల్ నీ చేయి నరుకుతాన్రా, గుర్తుంచుకో. చంపేస్తాన్రా. ఏం జరిగింది? అదన్నమాట విషయం. కష్టపడి బతికే కుటుంబంలో ఉన్న అమ్మాయిని లొంగ తీసుకోవాలనుకున్నప్పుడు నేనే అడ్డుపడ్డాను. అందుకే నేనంటే ఆడికి కోపం. దొరకదు, వాడికి దొరకదు. నేను బతుకున్నంత వరకు ఓ పిల్ల నేనే పెళ్లి చేసుకుంటాను. వాడికి దక్కనివ్వను. వాడు ఇలా అరుచుకుంటూ తిరగాలి తప్ప ఏం చేయలేడు. తన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా ఏంటి? కడుపు నింపేసి వాడి దాన్ని వాడు పోతాడు. ఇలాంటి వాళ్ళు చేసే పనేగా ఇది? వాడు అలా చేస్తుంటే సూతూ ఊరుకోవడానికి నేను ఎర్రోని కాదు. చెంప మీద రెండేసింటే వాడికి బుద్ధొచ్చుండేది మురుగా. మంచి అవకాశం దొరికినప్పుడు వాడిని వదిలేసావే. ఛా, నువ్వు అది ఉపయోగించుకుంటా పోయావే. వదిలిపెట్టను, నేను అన్ని వదిలిపెట్టను. రాండ్రా, అంతా తగులు పెట్టండి. భయపడద్దు. బయటికి రారా చెత్తనాయలా, బయటికి బయటికి రారా. ఏంటి ఇంట్లోనే దాక్కుంటావు? రారా బయటికి రారా, చూసుకుంటావు. నువ్వు తేలిపోవాలా? రారా, అయిపోతావు. నా గురించి నీకు తెలీదు. ఏమనుకున్నావురా? ఆగండ్రా పేరుకే పంతల్లారా. ఎక్కడికి వెళ్తారా? ఏంటి ఇంకా లోపల ఉన్నావు? బయటికి రా. రారా. ఏంటి పెద్ద పుడంగిని అనుకుంటున్నావా? బయటికి రారా. నువ్వు నేను చూసుకుంటావు. రా, నా చేతిలో నువ్వు అయిపోయావే. ఎవరక్కడ? ఈ రోజు మీ అందరి పని అయిపోతుంది. నేను వదిలిపెట్టు. మర్యాదగా కిందకి దిగిరారా. రామంటున్నా కదా. ఎవరంటొచ్చినా సరే నిన్ను మాత్రం ఏ చేయకుండా వెళ్ళిపోను. రారా. వాడు తాగేసి పిచ్చోళ్ళ వాగుతుంటే నువ్వెందుకురా? లోపలికి వెళ్ళరా. పిచ్చి నాకు కాదమ్మా, వాడికి. రే వట్టే చెప్తున్నాను, నువ్వేం చేయలేవు. ఆడంకోడివే. అలాగే ఉంటావా? అడవిలో అమ్మాయి ఒంటరిగా ఉంటే నీ ప్రతాపం చూపించాలనుకుంటావేమో. అది సాగనివ్వదా? ఎవరేం చేయలేరా? అక్కడి నుంచి మాట్లాడరా. నీకు దమ్ముంటే రా, వచ్చి చూసుకో. నీకు ప్రాణం అంటే భయం ఉందేమో, నాకు మాత్రం అదేం లేదు. రారా. నేనేమి రాసుకెళ్ళి కాదు, పోలీ కాదు. ఇంతకెళ్తావేట్రా? నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, తోడగొట్టి చెప్తున్నాను. నీ కొడుకుని తీసుకెళ్లి దాచిపెట్టావేమో, లేదంటే ఈ రోజు నీ కొడుకు నా చేతిలో అయిపోయిన వాడు తప్పించుకున్నాడు. గుర్తుంచుకో. ఇక చాలు మురుగా,
నువ్వు అదరగొట్టావు, నువ్వు మగాడివే. అవును, నేను బాగానే కాబట్టి అదర కొడుతున్నాను. ఆడగడు లోపల దాక్కున్నాడు. ఆడితో మాట్లాడి పదండ్రా. ఏంటి మురుగా, వాళ్ళంతా పెద్ద గొప్పోళ్ళు. ఏదైనా జరిగిందనుకోండి మీరు పరిగెత్తిపోతారు, వాళ్ళు మమ్మల్ని కాటేస్తారు. ఓ మేము ఈ ఊరోళ్ళం కదా, లేదంటే వాళ్ళు పని పట్టేవాళ్ళం. ఓ పోతాలేరా, మీరేం భయపడకండి, నేను వెళ్ళిపోతాను. ఆహా. పోయే ముందు మీ ఇద్దరికి కడుపు నిండా జారైపోతాను. ఈ రోజు ఆ ఖర్చు అంతా నాదే. ఆ? పదండ్రా, రండి, మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను. పదండి, రండ్రా. ఆ. నువ్వు అయిపోయావే, నా చేతులు అయిపోయావురా నేను. చూతా
ఇదెవరు? నా బుజ్జి తల్లి కదా. తను వాళ్ళ అమ్మలాగే ఏడవకు ఉంది నాన్నా. కదూ రుక్మిణి. ఏయ్, ఇలా చూడు. బాబు చూడు. ఎవరి దగ్గర ఉన్నావు? ఇలా చూడు, ఎవరి దగ్గర ఇది ఉన్నావు చూడు. చూడు. డి 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 డి. ఆ. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అమ్మా నాన్న అందరు బాగున్నారుగా? ఉమ్, ఉమ్, నేను బట్టలు మార్చుకుని వస్తాను. ఆ. అవును శ్రీ, నువ్వొచ్చి చాలాసేపు అయింది. బాబును ముద్దాడుతూ ఉంటే ఎలా? బ్యాగ్ తీసుకెళ్లి లోపల పెట్టి ఏదైనా తిందువు గానిరా. బాబునిటివ్వు. ఒక్క నిమిషం అత్తయ్య, నేను బావ రూమ్కెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. హ? బావా, ఆ, ఏంటి శ్రీదేవి? నేను రావడం మీకు తెలుసా? లేదే. అత్తయ్య ఏమి చెప్పలేదన్నమాట. లేదు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. హ్మ్, నేనెందుకు నీతో అబద్ధం చెప్పాలి? అయితే వినండి, నేను అత్తయ్య రుక్మిణి అక్క పిలిస్తేనే వచ్చాను. ఉమ్, వాళ్ళ పర్మిషన్తోనే నువ్వు ఇక్కడ రావాలా, లేకపోతే రాలేవా? అలాగని కాదు, అందరికీ చెప్పొస్తేనే మనసుకి సంతోషంగా ఉంటుంది కదా. అది నిజమేలే. ముందు నువ్వు ఇక్కడికొచ్చి సెలవుల్లో ఉంటావు కదా. శ్రీదేవి పెరిగి పెద్దదైంది కదా, అందువల్ల అయి ఉంటుంది. ఊరుకో బావా, మీకెప్పుడు తమాషాలే. ఆ. ఉమ్. తీసుకోండి, ఏంటిది? తీసి చూడండి. బావుందే. ఇది చేయడానికి ఎంతసేపు అయింది? నేను చెప్పను. ఇంచుమించు 2 రోజులు అయి ఉండొచ్చు. మ్మ్హ్మ్. లేదంటే అప్పు, ఆ అది తర్వాత చెప్తాను.